మాదాపూర్ నుంచి నేరుగా అటు శంషాబాద్ ఫ్లైఓవర్ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, ప్రయాణం సుగమంతం చేసేందుకు దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి 180 కోట్లకు పైగా పైసలు వెచ్చించి నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ఇది. దీని నూతనంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించడం అయితే జరిగింది. పీజీఆర్ జనార్దన్ రెడ్డి లోకల దివ్యాంగత ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వారికి కితాబుగా, వారికి ప్రేమగా, చిహ్నంగా ఇక్కడ ప్రజల కోరిక మేరకు ఈ ఫ్లైఓవర్ను అయితే చేపట్టడం అయితే జరిగింది. ఈ దాదాపు ఈ యొక్క ఫ్లైఓవర్ ఏరియా వచ్చేసి దాదాపు డిస్టెన్స్ వచ్చేసి 1.2 కిలోమీటర్గా నమోదు చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా నేరుగా మాదాపూర్ నుంచి ఇక్కడ షేరింగంపల్లి కావచ్చు, పరిసర ప్రాంతాలు ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ట్రాఫిక్ కష్టాలు పొద్దున 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, 10 గంటల వరకు ఆ సమయంలో రద్దీగా ఉండడం వల్ల ఇక్కడ ఉండే చిన్న చితిక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి, రోడ్డు బాగోలేకపోవడం, ట్రాఫిక్ ఇక్కట్లు ఉండడం, అక్కడ ఉంటే అక్కడే పార్కింగ్ చేయడం చిన్న చితక వ్యాపారులకైతే ఒక భారీ నష్టంగా ఏర్పడుతుండడం వల్ల ఈ మధ్యలో ఓపెన్ చేయడం ద్వారా ఈ యొక్క ట్రాఫిక్ కష్టాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులకు సంబంధించినటువంటి అధికారులకు కూడా సుగమవంతమైందని చెప్పాలి. ఇక్కడ ఉండే ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పాలి. ఈ యొక్క ఫ్లైఓవర్ పడడం వల్ల నేరుగా షేరింగంపల్లి కావచ్చు, టోలీ చెక్ కావచ్చు, ఓఆర్ఆర్ సంబంధించినటువంటి డైరెక్ట్ నేరుగా వెళ్ళే విధంగా ఈ యొక్క ఫ్లైఓవర్ను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నిన్న ఏదైతే ప్రజలంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పీజీఆర్ గారు ప్రేమగా పిలుచుకున్నటువంటి జనార్దన్ రెడ్డి అయితే ఈ యొక్క ఫ్లైఓవర్ని కూడా తమ పేరును నామకరణం చేసినందువల్ల సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా డైరెక్ట్ నేరుగా మాదాపూర్ నుంచి ఫేజ్ 2 దారి నుంచి దాదాపు దుర్గం చెరువు రోడ్ మీదుగా దాదాపు ఈ యొక్క ఫ్లైఓవర్ అయితే నిర్మించిన సమయంలో దాదాపు ఓఆర్ఆర్ కావచ్చు, ఫ్లైఓవర్ నుంచిగా డైరెక్ట్ టౌలీ చౌకి, లింగంపల్లి నేరుగా వెళ్లేందుకు కూడా ఇటు వాహనదారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు కూడా వీలవడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా దారి తప్పి వచ్చారంటే మళ్ళీ రివర్స్ అంటే యూటర్న్ తీసుకోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఈ సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి కింద నుంచి ఆ ఓఆర్ఆర్ కూడా సంబంధించినటువంటి టోలీ చౌకి సంబంధించినటువంటి వెళ్లకుండా నేరుగా అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి ఓఆర్ఆర్ కింద నుంచి కూడా మనకు యూటర్న్ చేసే విధంగా అయితే అధికారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఇక్కడ నుండి ప్రజలంతా కూడా ఇక్కడ చిన్న చితిగా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, అరటి పళ్ళ నుంచి విక్రయదారులు కావచ్చు, ఛాయ్ కావచ్చు, పాన్ డబ్బాలు కావచ్చు, అక్కడ నుండి బేకరీలు కావచ్చు, అనేక విధంగా మా యొక్క కష్టాలు తీరాయంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్మించినప్పటికీ వారికి కూడా ధన్యవాదాలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్లైఓవర్ పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న అనేక వాహనదారులు కావచ్చు, ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ సర్వీసెస్తో మనతో మాట్లాడడానికి ర్యాపిడో సర్వీస్ ఇక్కడ కూడా తోలినటువంటి పరిస్థితి. ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. सर पीजीआर फ्लाईओवर ओपन करके आप कैसे समझ हो रहा? जी जब से फ्लाईओवर ओपन हुआ है सर बहुत अच्छा हो गया, ट्रैफिक बहुत अच्छा से जा रहा है। और पहले बहुत क्या ट्रैफिक का बहुत बड़ा मसला था, बहुत बड़ा इशू था ट्रैफिक का। अभी बहुत अच्छा हो गया ट्रैफिक का, एकदम एयरपोर्ट जाने के लिए एकदम बहुत अच्छा हो गया। एयरपोर्ट से आ रहे आप तो अच्छा हो गया, बहुत वो ज़्यादा तकलीफ हो रहा था पहले, अभी बहुत अच्छा हो गया। अभी वो एयरपोर्ट से जाने का ये वे है ना, ये कहाँ से कहाँ तक जाते हैं आपको कुछ पता है क्या? जी अभी यहाँ से देखिए आप पूरा ये बेंगलुरु को टच करता, पूरा एक ही रोड पूरा बेंगलुरु जाता, इधर से शमशाबाद एयरपोर्ट, जेट चल्ला, महबूब नगर, एक ही रोड जाता पूरा। ये बहुत अच्छा हो गया इधर से जाने के लिए। और इधर हाईटेक सिटी गच्चीबौली फाइनेंशियल डिस्ट्रिक्ट जाने के लिए भी अच्छा हो गया, नहीं तो पहले बहुत ज़्यादा ट्रैफिक रहता था। ओवरऑल कैसे लग रहा है आपको? ओवरऑल आपको ये फ्लाईओवर निर्माण करने के बारे में, वो रैपिडो है, ओला है और अनेक कैब सर्विसेज है, अनेक शमशाबाद जाने का गाड़ी है ना चलाने वाले, कैसे हो गए उसका अभिप्राय क्या है? आपको कुछ बारे में बताओ यार। जी देखिए सर, पहले कहीं भी जाने के लिए बहुत ज़्यादा टाइम लग जाता था, 1 आवर तो यहाँ पे ट्रैफिक में वो हो जाता था। अभी बहुत अच्छा हो गया, बहुत सुकून हो गया, अभी जाने के लिए बहुत बढ़िया हो गया। अभी बहुत अच्छा है, थैंक यू रेवंत रेड्डी जी। अभी यहाँ पे जो एमएलए है यहाँ के इधर गच्चीबौली एरिया, उनको भी थैंक्स। ఈ
ఈ పీజీఆర్ సంబంధించినటువంటి హైవేకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత మా షాప్కి రానున్న కష్టాలంతా తీరిపాయన్నట్టు కూడా అనేక ట్రాఫిక్ కష్టాలు తీరిపాయన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు సునీల్ పాటిల్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? మేము ఒక 20-25 ఇయర్స్ నుంచి మాది డైలీ అప్ డౌన్ మాది ఓల్డ్ సిటీ. మేము రావాలంటే డైలీ మార్నింగ్ వెళ్ళాలి, మార్నింగ్ రావాలి, ఈవినింగ్ వెళ్ళాలి. ఈ ప్లాట్లు ఇట్లా మావే. అయితే సార్ చెప్పండి, దివంగత పీజీఆర్ గారి పేరు మీద ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేయడము దాదాపు ఒక 182 కోట్లకు పైగా ఖర్చు చేసి తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది కదా. ఈ ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు కావచ్చు అనేక ఏ విధంగా ఉంటాయి, ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందండి? ఇప్పుడైతే చాలా బాగుందండి. లేకుంటే ఇక్కడ మీరు ఇట్లా నడవడానికి ఛాన్స్ ఉండకపోను. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కట్టినాకైతే అందరికీ చాలా అనుకూలంగా అయిపోయింది. ఆ ఓఆర్ నుంచి వచ్చేటోళ్ళకు, కొండాపూర్ నుంచి పోయేటోళ్ళకు, లేక గచ్చిబౌలి నుంచి అటు ఇటు టోలీ చౌకి పోయడం చాలా ఈజీగా అయిపోయింది. అంజతో అన్ని జాగాలలో చౌరస్తలలో ఇట్లనే ఫ్లైఓవర్లు కట్టాలి. ఎందుకంటే చాలా ట్రాఫిక్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. 40 నిమిషాల్లో పోయేది 1.5 అవర్ ఇట్లా అవుతుండే. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక 10 మినిట్స్ సేఫ్ అయిపోతుంది. అయితే చెప్పండి సార్, దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్స్ కావచ్చు, చిన్న చితిక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వాహనదారులు ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఫెసిలిటీస్ ఏముందా ఈ పార్కింగ్ ఏరియాలలో? పార్కింగ్ ఏరియాలలో అయితే చూడండి, ఇక ఫుట్పాత్ మీదనే పార్కింగ్ పెట్టాయి. ఇవన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్, దీనికి సెల్లర్లు ఏం లేవు, రోడ్ల మీదనే పెట్టాల్సి వస్తుంది. ఇక కొత్త మాల్లు ఉన్నాయి, దాని లోపల అంటే పార్కింగ్ ఉంటాయి. ఈ పాత బిల్డింగ్లలో అయితే పార్కింగ్ లేదు, రోడ్ల మీదనే పెడతారు. ఇక కొంచెం ఈ ఫ్లైఓవర్ వచ్చినాక మంచిగా అయిపోయింది అనుకోండి. కానీ ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా అంటే చాలా టూ మచ్. ఇక కేసీఆర్ సార్ ప్లాన్, చంద్రబాబు నాయుడు సార్ ప్లాన్, ఇక మన రేవంత్ రెడ్డి సార్ దానికి అమలించిండు. ఆయన చేతి మీదనే ఉద్ఘాటన అయింది, మంచిగా అయిపోయింది. అయితే ఓవరాల్గా ఈ పీజీఆర్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తామంటూ కూడా చెప్పింది. అందులో ఇది ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ గా మీరు ఎలా చూస్తారు, దీన్ని ఓవరాల్ ఎలా చూస్తారు? 100% పీజీఆర్ గారు దేవుని లాంటి మనిషి. ఆయన పేరు మీద ఈ ఫ్లైఓవర్ పెట్టిండ్రు. ఇంకా ఒక 500 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అయినా ఏం పర్వాలేదు. ఇటువంటి ఫ్లైఓవర్లు ఇంకా కట్టండి, ఇంకా కట్టండి, ముందలవి కట్టండి. ముందల మొత్తం ఆ టోలీ చౌకి నుంచి వచ్చే ఫ్లైఓవర్ చాలా హెవీ ట్రాఫిక్, 15-20 మినిట్స్ పడుతుంది. ఆ ఫ్లైఓవర్ పైన వరకు ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో అట్లానే ఉన్నది. అయితే అక్కడ కొత్తగూడెం నుంచి ఇట్లా టోలీ చౌకీకి ఒక పోయే ఫ్లైఓవర్ ఇట్లా అడ్డంగా ఒకటి కడితే ఇక ఈ రోడ్డుకు జర అనుకూలంగా అయిపోతుంది మొత్తం. ఎందుకంటే మొత్తం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేసేటోళ్ళు మొత్తం ఒక్కొక్క అపార్ట్మెంట్లో వేల మంది ఉంటున్నారు. ఒకటేసారి 10 గంటలకు వస్తారు, మళ్ళీ రాత్రి 5 గంటలకు వెళ్ళేటప్పుడు ఆ టైంలోనే ఆ గంటన్నర సేపు ఇక మెయిన్ టైంలో అవే జర ఫ్లైఓవర్లు కట్టేస్తే మంచిగా ఉంటుంది అంతే. ఓకే, అంటే ఈ పీజీఆర్ దివ్యాంగత నేత ఎమ్మెల్యే ఉన్నటువంటి చనిపోయిన తర్వాత తన పేరు మీద ఈ యొక్క ఫ్లైఓవర్ పేరు పెట్టడం, దాదాపు 182,000 కోట్లకు సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టినటువంటి ఇది సరైన నిర్మాణం అంటూ దాదాపు గత ఏళ్ళుగా కష్టపడుతున్నటువంటి ట్రాఫిక్ ఇక్కట్లు చేసినటువంటి మేము ఈ యొక్క ఫ్లైఓవర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు కావచ్చు మరియు పార్కింగ్ కష్టాలు కూడా మా యొక్క షాప్లకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడున్నటువంటి పార్కింగ్ ఏరియాలలో ప్రజలంతా కూడా ఇబ్బంది పడేవారు. వాహనదారులు మా ముందు ఏర్పాటు చేసేటువంటి ట్రాఫిక్లో ఉన్నట్టు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపారని చెప్పేసి కూడా వారు బాధపడే సమయానికి దీనికి ఒక పరిష్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్మాణం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు కూడా ఇక్కడ ప్రాంత ప్రజలైతే ధన్యవాదాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. పీజీఆర్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దారి పొంట ఉన్నటువంటి చిన్న చితగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ట్రాఫిక్ కష్టాలను ఉద్దేశించి కూడా ఆ ఫ్లైఓవర్ పడ్డ తర్వాత మా యొక్క అన్ని కష్టాలు తీరిపోయాయి, ఇక్కడ ఉన్న ట్రాఫిక్ కష్టాలు కూడా తీరిపోయాయి అంటూ కూడా మనతో మాట్లాడడానికి పంచర్ షాప్ చేసేటువంటి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. नमस्ते नमस्ते सर, आपका नाम क्या है? मेरा नाम अब्दुल करीम है। कितने साल से इधर काम कर रहा आप? हाँ, मैं बराबर एक 10 साल से कर रहा है। ओके सर, आफ्टर पीजीआर फ्लाईओवर, बिफोर पहले का पीजीआर फ्लाईओवर कैसे लग रहा है आपको? ये निर्माण करने के बारे में कैसे लग रहा है कि ये जब फ्लोर बना ना, इससे क्या हुआ, थोड़ा ट्रैफिक कंट्रोल हो गया। गच्चूबली जाने वाला गच्चूबली जा रहे, फ्लोर के ऊपर से जा रहे, ट्रैफिक कम है। नहीं तो पूरा ट्रैफिक ये रोड तक आता था, अभी नहीं है ऐसा। अभी अच्छा है,
फ्लोर बनने से बहुत अच्छा हुआ। और रहा सवाल के हमारा ये इधर शॉप है, बहुत 10 साल पुराना शॉप है, तो अभी क्या है छोटा मोटा लगा के हम छोटा बिजनेस कर ले रहे, इतना ही है। और कुछ बोलिए అన్న. ఇప్పుడు నార్మల్గా ఒక దాదాపు 5 గంటల నుంచి మొదలు పెడితే దాదాపు 10 గంటల వరకు ఉన్నటువంటి ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లలో ఈ ఎలా ఉంది ట్రాఫిక్ అంతా ఎలా ఉండేది అప్పుడు? కదా ఇప్పుడు మా మినిమం 4 నుంచి 8 o'clock ఫుల్ ట్రాఫిక్, మంచి నడవడానికి దారి లేదు. ఇప్పుడు ఫ్రీ అయింది, ఇప్పుడు చాలా మంచిగా ఉంది, అట్లా ఏం లేదు బాబు. ఓవరాల్ తెలంగాణ గవర్నమెంట్ నాయకులు కావచ్చు, నిర్మించినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ప్రారంభించినప్పటి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ పైసలతో నిర్మించిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? ఈ రోడ్డుపై మీ అభిప్రాయం ఏంటి? కంప్లీట్గా అంటే రోడ్ అంటే ఓకే, చాలా పెద్దగా అయిపోయింది, ఇంకోటి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ గురించి చెప్తున్నారా? టీఆర్ఎస్ మన ఇంకోటి పీజీఆర్, మన కాంగ్రెస్ చాలా మంచోడు పీజీఆర్, అదే చెప్తున్నాను నేను. ఇప్పటి నుంచి కాదు, చాలా పాత జమాన్ నుంచి పీజీఆర్ నంబర్ 1 ఎమ్మెల్యే. మన ఖైరతాబాద్ మక్తా తెలుసా? మొత్తం చేసే పీజీఆర్. పీజీఆర్ మంచోడు, ఆ టైం లేదు. పీజీఆర్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి మనతో మాట్లాడడానికి పక్కనే ఉన్న టీ షాప్ కొట్టు అన్న అయితే ఉన్నారు. వారి మాటల్లో దాదాపు వారు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు, వారు పడుతున్నటువంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పీజీఆర్ ఫ్లైఓవర్ తర్వాత వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నాగేష్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 4 సంవత్సరాలు. అయితే ఈ నూతనంగా 182,000 కోట్లకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పడ్డది కదా, ఈ ఫ్లైఓవర్ తర్వాత ఎలా ఉంది, ముందు ఎలా ఉండే ట్రాఫిక్ కష్టాలు సార్? ట్రాఫిక్ అంటే కొంచెం తగ్గిందన్న, ఈ లైన్ తగ్గింది, ఆ లైన్కి మాత్రం కొంచెం ఎక్కువైంది అన్న. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా చాలా కష్టపడతారు పాపం, వాళ్ళు డైలీ వస్తున్నారు, వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు, బండ్లు పెడుతున్నారు కాబట్టి డైలీ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు, వస్తున్నారు. ఆ లైన్కి మాత్రం ఎక్కువైంది అన్న ట్రాఫిక్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో మీరంతా? ఈ బిజినెస్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరంతా? 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయింది. ఎలా ఉండేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పీజీఆర్ ఫ్లైఓవర్ అంటే? బిఫోర్ అంటే ఏం లేదు, నార్మల్గా ఉంటాయి అన్నమాట, కానీ ఫస్ట్ చాలా ట్రాఫిక్ ఉంటుండే అనమాట. ఈ లైన్లో రోడ్ కొంచెం చిన్నగా ఉండే, ఆ రోడ్ కొంచెం ఎక్స్టెండ్ అయింది, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది, కానీ ఈ రోడ్ మాత్రం కొల్లగా అన్న. ఆ లైన్కి మాత్రం కొంచెం ఎక్కువ అయింది. బిఫోర్ ఈ లైన్ కాకుండా ఇంకో లెఫ్ట్ ఆపోజిట్ లైన్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఓకే. ఓవరాల్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి నిర్మించే ఫ్లైఓవర్లు సిటీలలో ఉన్నాయి కదా, ఇందులో భాగంగా ఈ సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలను తొలగించే భాగంలో ఈ ఫ్లైఓవర్ మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఏమనిపిస్తుంది మీకు? ఫ్లైఓవర్ మీద అంటే నార్మల్గా ఫీలింగ్ ఏముంది? ఫీలింగ్ అయితే ఏం లేదన్న, మంచిగానే ఉంది, మంచిగా డెవలప్ అవుతుంది మన హైదరాబాద్. ఇంకా 4th సిటీ కూడా డెవలప్ చేస్తారంటగా, అది కూడా మంచిదే కదా అంటున్నా. ఓకే. ఇంకా ఇదే రోడ్డు పీజీఆర్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 182 కోట్లకు పైగా వెచ్చించి కట్టినటువంటి ఫ్లైఓవర్ ఇదే. దాదాపు రయ్యుమంటూ పీజీఆర్ ఫ్లైఓవర్ నుంచి నేరుగా ఇటు శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 నుంచి మొదలయ్యే ఈ లేఅవుట్, ఈ ఫ్లైఓవర్ దాదాపు 1.2 కిలోమీటర్ మేర నిర్మించడం అయితే జరిగింది. వాహనదారులకు తీరిన కష్టాలని చెప్పుకోవచ్చు. నేరుగా మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ, గచ్చిపోలి నుంచి మొదలు పెడితే శంషాబాద్ వెళ్ళే మార్గం అంతా కూడా సుగమయం అవుతుందని చెప్పేసి కూడా ఇటు వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు తప్పాయంటూ కూడా, ట్రాఫిక్ నిర్బంధించే కష్టాలు తప్పాయంటూ కూడా ట్రాఫిక్ సమస్య తీరడంతో హర్షం చేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క దివంగత పీజీఆర్ జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యలో కాలం చెల్లించడంతో అక్కడ ప్రజలంతా కూడా, ఓటర్లంతా కూడా తమ పేరు మీద ఈ యొక్క ఫ్లైఓవర్ని ప్రారంభించాలంటూ అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కావచ్చు అనేక వినతి పత్రాలు ఇవ్వడంతో ఇదొక పేరు ఆ దివంగత పీజీఆర్ గారి పేరు మీద అయితే నామకరణం అయితే చేశాడు. మొన్నటి దాకా వినియోగంలో లేని దీన్ని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కలిసి దీన్ని షేరింగంపల్లి ఎమ్మెల్యేతో కలిసి ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. దీనంతా కూడా దాదాపు ఈ ఫ్లైఓవర్ అంతా కూడా నిర్మించిన తర్వాత ప్రజలంతా కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చితిగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా హర్షం
వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు చెల్లా చెదరం ఉన్నటువంటి రోడ్లు, ట్రాఫిక్ కష్టాలు, నాన్ ఐటీ ఐటీ కష్టాలు ఉండడం వల్ల ఇటు ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళడం ద్వారా మాకంతా ఇప్పుడు మంచి జరుగుతుంది, మాకంతా మంచి ఉంటుందని చెప్పేసి కూడా వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నేరుగా మాదాపూర్ నుంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చేసే ఈ యొక్క ఫ్లైఓవర్ విలువ ఒక 1802 కోట్లు అని చెప్పుకోవచ్చు. దీనంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించింది. దీన్ని ఓపెన్ చేయడం వల్ల ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్యకర్తలకు కూడా రుణపడి ఉంటాం. ఈ విషయం పైన గాలి జనార్దన్ రెడ్డి సతీమణి ఎవరైతే ఉన్నారో వారి కూతురు కూడా ఆ పిల్ల పాపలతో నేరుగా కలిసిన తర్వాత ఆ యొక్క నామకరణం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వారి కుటుంబంతో తరఫున రుణపడి ఉంటామంటూ కూడా మా తండ్రి గారికి దక్కినటువంటి మా నాయకుడికి దక్కినటువంటి రియల్ ఒక గుర్తింపు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా, కార్యకర్తలంతా కూడా, ఓటర్లంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే హర్షం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీఎం పేరు మీద ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా పక్కన పెట్టి కార్యకర్తగా ఉన్నటువంటి మా నాన్నగారి పేరుని ఈ ఫ్లైఓవర్ పేరు మీద మార్చడం అనేది మాకెంతో హర్షం, మాకెంతో హ్యాపీనెస్ అంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నేరుగా శంషాబాద్ వెళ్ళేవారు, ఆర్జై రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళేవారు, నామక్రం కూడా పటాన్ చెరువు కావచ్చు, ఇటు నాగార్జున సాగర్కి వెళ్ళే దారి ఇది. ఇదంతా కూడా ప్రజలకు ఒక్కసారిగా వెలుగు వచ్చిన తర్వాత ఆ యొక్క చిన్న రోడ్డు నియమించిన తర్వాత చిన్న రోడ్డు ఇక్కట్లు పడుతుండగా ఈ యొక్క ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నేరుగా ఈ యొక్క రోడ్డును అయితే నిర్మించడం అయితే జరిగింది. చూడొచ్చు మనమంతా ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చిన్న రోడ్డు ఉండడం వల్ల, ఈ యొక్క పెద్ద రోడ్డు పక్కనే ఉండడం వల్ల ఈ యొక్క ఫ్లైఓవర్ ఎంత యూజ్ అవుతుంది, ఎంతటి ఒక మంచి బ్రైట్నెస్ అయితే మనకు ఒక ట్రాఫిక్ లేని అయితే మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కావచ్చు, బైక్ పైన వెళ్ళేవారు, కార్ల పైన వెళ్ళేవారు, వీరంతా కూడా ట్రాఫిక్ కష్టాలతో బాధపడుతున్నప్పటికీ ఇప్పటి రోజుల్లో మాకు ఎటువంటి ట్రాఫిక్ కష్టాలు లేదు. తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల హయాంలో కట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.